ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా ఈ రాబోయే 24 గంటల తర్వాత మీ కుంభరాశి వారి జీవితంలో ఒక సరికొత్త మరియు అత్యంత శుభప్రదమైన కాలం ప్రారంభం కాబోతుంది. దీన్ని మీరు ఎప్పుడు ఊహించి ఉండరు. అలాంటి సానుకూల మార్పులు మీ జీవితంలో రాబోతున్నాయి. ఇల్లు, కుటుంబంలో ఎంతో కాలంగా లేని సంతోషాలు మళ్లీ నెలకొంటాయి. అలాగే మీ ఎదుగుదలను చూసి అసూయపడే శత్రువులు ఆలోచనలన్నీ ఇకపై విఫలమవుతాయి. అందరి నోళ్లు మూతబడేలా ఒక అద్భుతమైన శుభవార్త మీ అదృష్టంలోకి రాబోతుంది. ఎందుకంటే ఆ పరమేశ్వరుని సృష్టి లయలు, ఆ లక్ష్మీదేవి కటాక్షం మరియు దుష్ట శిక్షణ చేసే కాళీమాత సంపూర్ణ అనుగ్రహం మీపై లభించింది. రాబోయే 24 గంటల లోపల కొన్ని పెద్ద శుభవార్తలు కుంభరాశి వారైన మీ అందరికీ అందబోతున్నాయి. ఇవి మీ జీవితంలోనే ఎంతో ఆనందాన్ని నింపే వార్తలు. వీటిని విని మీరందరూ కూడా ఎంతో సంతోషిస్తారు. ఈ మార్పు కేవలం ఒక సాధారణ సంఘటన మాత్రమే కాదు, ఇది దైవానుగ్రహం వల్ల లభించిన అద్భుతమైన సమయం. ఇలాంటి మంచి కాలం అందరికీ దక్కదు. చాలా అదృష్టవంతులైన కుంభరాశి వారికి మాత్రమే ఇలాంటి భాగ్యోదయమైన రోజులు వస్తాయి. రాబోయే 24 గంటల లోపల ఇల్లు, కుటుంబంలో సంతోషాలకు హద్దులు ఉండవు. ఈ శుభవార్త మీ జీవితంలో ప్రశాంతతను, ఆనందాన్ని నింపుతుంది. మేం మీ అందరికీ మంచి సమాచారం అందించడం కోసం ఎంతో పరిశోధన చేసి మీ జీవితానికి ఎంతో అవసరమైన విషయాలు తీసుకొస్తాము. మరియు స్నేహితులారా, కుంభరాశి వారి ఈ రోజున అనగా రాబోయే 24 గంటల్లో మీకున్న దరిద్ర బాధలన్నీ తొలగిపోవడానికి రాత్రి పడుకునే ముందు మీ ఇంటి గడప దగ్గర చేయవలసిన ఒకే ఒక మహా రహస్య పరిహారం ఉంది. దాని గురించి ఈ వీడియో చివరిలో ప్రత్యేకంగా చెప్పబోతున్నాము కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మరి స్నేహితులారా, వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే పరమేశ్వరుడు, లక్ష్మీమాత, కాళీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై పరమేశ్వర, జై కాళీమాత, జై లక్ష్మీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలా చేయడం ద్వారా మీకు సకల శుభాలు కలుగుతాయి. మరి స్నేహితులారా, కుంభరాశి వారైన మీరు జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉండవచ్చు. మీరు సంపాదించే డబ్బు ఇటు నుంచి వచ్చి అటు వెళ్లిపోతుండవచ్చు. మీరు కొద్దిగా డబ్బు దాచడానికి ప్రయత్నించినా దానికి ఎక్కువ కాలం కాపాడుకోలేకపోతుండవచ్చు. ఏదో ఒక నేపంతో లేదా కారణంతో మీ పొదుపు మొత్తం ఖర్చయిపోతూ ఉండవచ్చు. ఇప్పటి వరకు మీ జీవితంలో ఒక సమస్య ముగిసేలోపు మరి కొత్త సమస్య వచ్చి నిలబడుతూ ఉండవచ్చు. జనాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ మీ భావనలకు విలువ ఇవ్వకుండా మీరు చెప్పాలనుకునే మాటలను ఎగతాళి చేసి ఉండవచ్చు. మీ జీవిత కాలంలో ఎన్నో రోజులు మీరు మీ కష్టాలను దాచుకొని కూర్చున్నారు. అయినా సరే మీ గుండెల్లోని బాధను ఎవరికి చెప్పుకోలేకపోయారు. అయితే ఈ రోజు వీడియో మేము మీకు ఈ సమాచారం అయితే ఇవ్వబోతున్నాము. ఏ పరిహారాలైతే చెప్పబోతున్నామో మీరు వాటిని పూర్తి శ్రద్ధగా వినండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారం మేము ఈ రోజు మీకు చెప్పబోతున్నాము. లక్ష్మీదేవి మరియు కాళీమాత యొక్క నిజమైన భక్తులు కామెంట్ సెక్షన్ లో పూర్తి భక్తి భావంతో మాతలను స్మరిస్తూ జై దుర్గామాతే, జై మహాలక్ష్మి అని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎవరితో అయితే దైవానుగ్రహం ఉంటుందో వారిని ఎవరు ఏమీ చేయలేరు. శత్రువులు కుంభరాశి వారైన మిమ్మల్ని ఎప్పుడు సంతోషంగా చూడలేరు. ఎప్పుడైనా మీరు విజయవంతం అయినప్పుడు, మీ కష్టం వల్ల మీకు ఏదైనా దక్కినప్పుడు కొందరు మీపై ఏదో ఒక కుట్ర పన్నుతూనే ఉంటారు. కానీ బయట ఉండే శత్రువుల కంటే మీ సొంత వారే ఉండి మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వని వారి గురించిన జాగ్రత్త కూడా అవసరం. మీ చుట్టుపక్కల ఎంతో మంది జనాలు ఉన్నారు. వారు మిమ్మల్ని ఏ స్థితిలోనూ సంతోషంగా చూడాలనుకోరు. బయటికి మాత్రం మీ శ్రేయోభిలాషలాగా నటిస్తారు. కానీ లోపలే మీపై ద్వేషం నింపుకొని కూర్చున్నారు. ఇలాంటి దాగి ఉన్న వారి పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. కుంభరాశి వారు చాలా తృప్తి స్వభావం గల మనస్తత్వం గలవారు. మీ జీవితంలో ఏది దక్కినా కూడా మీరు ఎలాగోలా గడిపేస్తారు. ఎవరి ముందు మీ కష్టాలను మీరు ఎప్పుడు చెప్పుకోలేదు. కానీ మీరు ఇతరులకు సంతోషాన్ని ఇవ్వడంలో నమ్ముతారు. మీ సంతోషాలను, ఆశలను అంచుకొని అయినా సరే ఇతరులకు సహాయం చేస్తూ ఉంటారు. మీకు ఎప్పుడు నేటి వరకు దక్కవలసిన గుర్తింపు కూడా దక్కలేదు. మీ మనసుతో ఏదో ప్రేమపూర్వకమైన స్వభావం గల మనిషి. అలాంటి మీకు ఎప్పుడూ తగిన గౌరవం, మర్యాద లభించలేదు. ఎవరి కోసమైతే మీరు ఎల్లప్పుడూ వారి మంచినే ఆలోచిస్తూ వచ్చారో ఆ జనాలు ఎప్పుడు మీ ఫీలింగ్స్ ని అర్థం చేసుకోలేదు. పైగా మిమ్మల్ని వాడుకున్నారు. ఇదంతా నిజమే అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అవును జరిగింది అని తప్పకుండా కామెంట్ చేయండి. ప్రతి మనిషి యొక్క ఓపికకు ఒక హద్దుంటూ ఉంటుంది. అయినా సరే కుంభరాశి వారైన సహశీలత అపారమైనది. మీరు ఎంతగా ఇబ్బందుల్లో పడినా, ఎంతటి కష్టాలు మునిగిపోయినా ఇతరుల ముందు యాచించరు. మీ ధైర్యాన్ని ఎప్పుడు బలహీన పడనివ్వరు. ఇదే మీ రాశి యొక్క చాలా పెద్ద గొప్పతనం. మీ గొప్పతనమే మిమ్మల్ని ఈ రోజు చాలా విజయవంతమైన వ్యక్తిగా మారుస్తుంది. మీరు మనసులోనే స్వంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని స్వలంబన
సాధించాలని ఆలోచిస్తూ ఉంటారు మరియు కలలు కూడా కంటారు. ఇందుకోసమే మీరు ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. వాటిలో కూడా ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి. కానీ చాలా త్వరలోనే మీకు చాలా పెద్ద విజయాలు కూడా లభించబోతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా రాబోయే 24 గంటల్లో మీ కర్మస్థానంపై పరమేశ్వరుడి అనుగ్రహం, గ్రహాల సానుకూల ప్రభావం వల్ల మీ ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో చాలా కాలంగా నిలిచిపోయిన మీ ప్రమోషన్ లేదా జీతం పెంపు గురించిన ఒక మంచి సమాచారం ఈ రోజు మీకు అందుతుంది. పై అధికారులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. మీ పనితనానికి తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయి. దీనికి తోడు మీపై పై అధికారులకు నమ్మకం పెరిగి కార్యాలయంలో మీ మాటకు తిరుగులేని లీడర్షిప్ లభిస్తుంది. సహోద్యోగులు కూడా మీ సలహాల కోసం ఎదురుచూసే అద్భుతమైన గౌరవప్రదమైన స్థానం మీకు దక్కుతుంది. ఇక వ్యాపారస్తులకు ఎప్పటి నుంచో అనుకుంటున్న కొత్త ఒప్పందాలు లేదా పార్ట్నర్షిప్ ఈ రాబోయే 24 గంటల్లో సఫలమవుతాయి. సొంతంగా ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలని మీ ఆలోచనకు ఈ రోజు గట్టి పునాది పడుతుంది. శత్రుల కుట్రను తిప్పుకొట్టి మీ రంగంలో మీ ముందస్తు నిలుస్తారు. కొత్త ఇన్వెస్టర్లు మీ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. తద్వారా మీ వ్యాపారాన్ని ఇతర ప్రాంతాలకు సైతం విస్తరించే సువర్ణ అవకాశం లభిస్తుంది. మీ రాశి వారి ఒక పెద్ద గొప్పతనం ఏమిటంటే మీరు ఎవరి ముందు చేతులు చాచరు. దీనికి బదులుగా మీరు ఎన్ని కష్టాలైనా ఎదుర్కోవడానికి సిద్ధపడతారు. కానీ మీ ఆత్మగౌరవంతో మీరు ఎప్పుడూ రాజీ పడరు. కుంభరాశి వారు ఏ విషయాన్ని అయితే మనసులో బలంగా అనుకుంటారో ఆ విషయాన్ని పూర్తి చేసి తీరతారు. మీ రాశి వారు కొంచెం పట్టుదల స్వభావం కలిగి ఉంటారు. మరి ఈ పట్టుదల వల్లే ఏదో ఒక రోజు పెద్ద లక్ష్యాలు కూడా సాధిస్తారు. ఇతరుల దయపై ఆధారపడరు. మరి మీ పరిస్థితి అప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉంటారో, మీరు ఎవరినైనా ప్రేమించినప్పుడు ఎంతో నిజాయితీ గల మనసుతో వారితో ముడిపడిపోతారు. వారి చిన్న చిన్న విషయాలు కూడా మీకు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. కానీ మీరు మీ మనసులోని ప్రతి ఒక్క విషయాన్ని మీ ఎదుటివారు విప్పి చెప్పినా ఎదుటివారు మీ భావాలకు ఏమాత్రం విలువ ఇవ్వకపోవచ్చు. మీ ప్రతి ఒక్క మాటను తృణీకరిస్తారు. అయితే అలాంటప్పుడు మీ భావాలకు దెబ్బ తగులుతుంది. మీకు కలిగే ఆ బాధ ఎంతో అపారమైనది. కానీ మీరు ఇదంతా కూడా భరిస్తారు. మీరందరూ తెలివైన వారితో పాటు ఎంతో దయాహృదయం గలవారు. ఎల్లప్పుడూ ఇతరుల మంచిని ఆలోచిస్తారు. మీ మంచి గురించి ఆ తర్వాతే ఆలోచిస్తారు. మీ ముందు ఎవరైనా చాలా ఇబ్బందుల్లో ఉంటే మీరు ఏ పరిస్థితుల్లోనైనా వారికి సహాయం చేస్తారు. మీరు అస్సలు వెనకడుగు వేయరు. అప్పుడు మీరు మీ గురించి ఆలోచించరు. మీ సర్వస్వాన్ని ఇచ్చినా సరే వారిని సంతోష పెట్టడానికి పూర్తి ప్రయత్నం చేస్తారు. ఇది మీ దయాగుణానికి ఒక పెద్ద నిదర్శనం. ఇవన్నీ మంచి విషయాలే, అందులో ఏ సమస్య లేదు. కానీ తరచు కుంభరాశి వారిలో ఇలా చూడబడుతుంది. మీరు ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేసే తపనలో తమకు తాము చాలా పెద్ద నష్టం చేసుకుంటూ ఉంటున్నారు. తాము జీవితంలో ఎక్కడో వెనకబడిపోతున్నారు. మీ అమాయకత్వాన్ని ఎంతో మంది తెలివైన జనాలు లాభంగా మార్చుకుంటున్నారు. ఎన్నోసార్లు జనాలు చాలా తెలివితో మీ భావాలను వాడుకుంటున్నారు. మరి ఆ తర్వాత మీరు మోసపోతున్నట్లు భావించారు. అయితే ఇప్పుడు మేము మీకు చెప్తున్నాము, మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఒకవేళ మీరు ఇప్పుడు జాగ్రత్త పడకపోతే మీ జీవితంలో ఇబ్బందులు పడబోతున్నారు. ఇప్పుడు మీరు మీ అమాయకత్వాన్ని వదిలిపెట్టాలి. ప్రపంచం మీరు అనుకున్నంత సరళమైనది కాదు. ఇప్పుడు మీరు కొంచెం కఠినమైన వైఖరిని అవలంబించుకోవాల్సిందే. మరి స్నేహితులారా, ఇప్పుడు మీ మనసులో ఒక సంకల్పం చేయాలి. ఇకపై మిమ్మల్ని ఎవరు వాడుకొనివ్వకూడదు. మేము చెప్తున్న ఈ విషయాలు మీతో జరగడం లేదా ఒకవేళ జరుగుతూ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా మాకు చెప్పండి. ఇప్పుడు మీ మనసులో సంకల్పం చేయాలి. ఇకపై మీరు ఎలాంటి జనాలకు దూరంగా ఉండాలి మరియు మీ ప్రతిభ ఏమిటో నిరూపించి చూపించాలి. ఇప్పుడు మీ మంచి సమయం వచ్చేసింది. ఇప్పుడు మీ గ్రహాల గమనం చాలా బాగుంది మరియు మీకు అనుకూలంగా మారింది. కానీ దీనికోసం మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. లేదంటే ప్రతిసారిలాగే మీరు మళ్లీ అదే తప్పును పునరావృతం చేస్తారు. మీ మనసు చాలా పెద్దది కాబట్టి మీరు విజయవంతం కావడం ప్రారంభించినప్పుడు, మీ జీవితంలో సంతోషాలు వచ్చినప్పుడు ఆ జనాలు మళ్లీ మీతో ముడిపడడానికి ప్రయత్నిస్తారు. ఎవరైతే మిమ్మల్ని గతంలో పట్టించుకోలేదో కానీ అదంతా స్వార్థంతో కూడుకున్నదని గుర్తుంచుకోవాలి. మీరు వారిని త్వరగా నమ్మకూడదు. లేదంటే మీరు మళ్లీ ఇబ్బందులో పడతారు. ఇప్పుడు మీ గౌరవ మర్యాద తిరిగి రాబోతుంది. ఈ కలియుగంలో పరమేశ్వరుడు, లక్ష్మీదేవి మరియు కాళీమాత అనుగ్రహం మీ రాశిపై అత్యంత బలంగా నిలిచి ఉంటుంది. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా నడవాలి. దైవం ఎవరిపై కృప చూపిస్తారో వారిపై సంతోషాలు కురిపిస్తారు. కానీ తప్పులకు ఎటువంటి తావు ఉండదు. గుర్తుంచుకోండి, భగవంతుడు న్యాయ స్వరూపుడు. ఒకవేళ మీరు పొరపాటును కూడా ఒక తప్పు చేస్తే దానికి తగిన ఫలితాన్ని అనుభవిస్తారు.
అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి పొరపాటు కూడా చేయకూడదు. ఇప్పుడు మీ మంచి సమయం ప్రారంభం కాబోతుంది. దైవానుగ్రహం ఇప్పుడు మీతో ఉంది. మీ సంతోషాలు ఇప్పుడు మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఏ జనాలైతే మీతో చెడు చేశారో వారు తమ కర్మ ఫలాన్ని వారే అనుభవిస్తారు. గుర్తుంచుకోవాలి, మీరు బదులుగా ఏమీ చేయకూడదు. మీరు ఎవరికి వ్యతిరేకంగా మీ మనసులో ఎటువంటి చెడు ఆలోచన కూడా తీసుకురాకూడదు. మీ మంచి గుణాలే మీ విజయానికి మెట్లవుతాయి. ఎవరిపై అయితే దైవ కృప చూపిస్తారో ఆ వ్యక్తి మనసుతో నిజాయితీగా గలవాడు. మంచివాడైతే భగవంతుడు మనస్ఫూర్తిగా వారిపై కృప చూపిస్తాడు. ప్రతి ఒక్క విజయాన్ని అందిస్తారు. మీ ప్రతి చిన్న ప్రయత్నాన్ని చాలా పెద్ద లాభం మీకు దక్కుతుంది. కానీ మీరు బదులుగా కొన్ని విషయాలను ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. మీ కర్మలు మరియు మాటలు ఎంత వీలైతే అంత శుభ్రంగా మంచిగా ఉంచుకోవాలి. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో సాయంత్రం నుండి మీపై సంపూర్ణ కృప కురవబోతుంది. లక్ష్మీదేవి మీపై తన కృపా దృష్టిని ఉంచుతారు. దీని తర్వాత మీరు చెప్పిన జాగ్రత్తలను మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. అప్పుడు మీరు చూస్తారు, మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. దాని తర్వాత రాబోయే కొన్ని నెలల వరకు దైవ కృప మీపై నిరంతరాయంగా ఉంటుంది. ఆ తర్వాత మీకు అపారమైన విజయాలు లభిస్తాయి. కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. గుర్తుంచుకోండి, మీరు ఎటువంటి వ్యసనాలకు లోను కాకూడదు. అలాగే మీరు ఎటువంటి చెడు పనులు చేయకూడదు. ఎవరి వెనకైన వారి గురించి చెడుగా మాట్లాడకూడదు. ఎవరిని తిట్టకూడదు. మద్యం వంటి అలవాటులో పడకూడదు. చెడు స్నేహాలు చేయకూడదు. ఎవరిని చెడు దృష్టితో చూడకూడదు. మీ మనసులోని వచ్చే ప్రతి ఒక్క చెడు భావనను త్యాగం చేయండి. ఎంత వీలైతే అంత సైమానంతో కూడిన పరిశుభ్రమైన జీవితాన్ని జీవించండి. అయితే భగవంతుడు మీ కర్మకు తగిన ఎన్నో రెట్లు మంచి ఫలితాన్ని మీకు అందిస్తారు. ఇప్పుడు మీ సమయం వచ్చేసింది. ఇప్పుడు మీ ప్రతి ఒక్క దుఃఖానికి లెక్క సమయం స్వయంగా మీకు ఇస్తుంది. మీ భావనకు విలువ దక్కుతుంది. మీకు గౌరవ మర్యాదలు కూడా లభిస్తాయి. ఎన్నో ఏళ్ల తర్వాత మీ జాతకంలో ఇంత పెద్ద రాజయోగం ఏర్పడింది. ఇది మీ జీవితాన్ని మార్చబోతుంది. ఇప్పుడు మీ గౌరవ మర్యాదలు పెరగబోతున్నాయి. సమాజంలో మీ గౌరవం, మీ పదవి పెరుగుతుంది. ఇప్పుడు మీరు దినదినాభివృద్ధి చెందుతారు. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఈ రోజున జరిగే గ్రహాల కదలికలు మీకు 100% అనుకూలంగా మారుతున్నాయి. ఈ రోజు చంద్రుడి సంచారం మరియు నక్షత్రాల ప్రభావం మీ రాశిపై అత్యంత సానుకూల శక్తిని ప్రసరింపజేస్తున్నాయి. మీ రాశ్యాధిపతి అత్యంత బలమైన స్థితిలో ఉన్నాడు. దీనివల్ల మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని వేధిస్తున్న శారీరక, మానసిక ఇబ్బందులు తొలగిపోయే అద్భుతమైన యోగం ఈ రోజు ఏర్పడుతుంది. మరియు ఈ రోజున చంద్రుడు శుభ నక్షత్రాల ప్రభావంతో ఉండడం వల్ల కుంభరాశి వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్న వారికి ఆకస్మిక ధనలాభం, నూతన ఒప్పందాలు కుదిరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే మీ రాశి ద్వితీయ భావంపై, ధనస్థానంపై గురుగ్రహం యొక్క శుభదృష్టి పడడం వల్ల మరియు లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఈ రోజు సాయంత్రం లోపు నిలిచిపోయిన పాత బాకీలు వసూలవుతాయి. ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తుంటే ఈ రోజు కలిసి వస్తుంది. గతంలో ఎవరికైనా ఇచ్చి ఇక తిరిగి రావు అని వదిలేసుకున్న డబ్బు ఈ రోజు మీ చేతికి అందుతుంది. మీపై ఉన్న పాత అప్పులు లేదా లోన్ల భారం నుంచి బయటపడడానికి ఒక చక్కని ఆర్థిక మార్గం సుమగం అవుతుంది. ఆదాయానికి కొత్త వనరులు తెచ్చుకుంటాయి. ఇల్లు లేదా స్థలం కొనడానికి బ్యాంకు లోన్ కోసం ప్రయత్నిస్తుంటే అవి సులభంగా మంజూరవుతాయి. అంతేకాకుండా బంగారం లేదా విలువైన వస్తువుల రూపంలో ఊహించని సంపద మీ ఇంట చేరే భాగ్యం ఉంటుంది. మరి స్నేహితులారా, ఈ రోజున లక్ష్మీదేవి మరి కాళీమాతకు ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ రోజు మీరు చేసే చిన్న పరిహారమైన అమ్మవార్లను పరమేశ్వరుని ఎంతో ప్రసన్నం చేస్తుంది. ఈ రోజున ఈ పద్ధతులను తప్పకుండా పాటించండి. ఈ రోజున సాయంత్రం వేళల్లో మహాలక్ష్మి ఆలయాన్ని లేదా మీ పూజా గదిలో ఆవు నేత దీపాన్ని వెలిగించి, దీపం వెలిగించిన తరువాత ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల కుంభరాశి వారికి ఉన్న దరిద్ర బాధలు, కర్మ దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. అలాగే కాళీమాతకు ఎర్రటి పుష్పాలు సమర్పించండి. ఇది కుంభరాశి వారు తప్పకుండా చేయవలసిన అత్యంత శక్తివంతమైన పరిహారం. ఈ రోజున కాళీమాత గుడికి వెళ్లి అమ్మవారికి ఎర్రటి మందార పూలు లేదా గులాబీ పూల మాల సమర్పించండి. దీనివల్ల మీ వ్యాపారంలో, ఉద్యోగంలో ఉన్న శత్రుపీడలు, అడ్డంకులు తక్షణమే తొలగిపోతాయి. అలాగే ఈ రోజు మీ ఇంటి పూజా గదిలో శివలింగానికి పాలు లేదా శుద్ధ జలంతో అభిషేకం చేసి బిల్వ పత్రాలు సమర్పించండి. దీనివల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే తెల్లటి ఆవుకు అరటిపండ్లు లేదా నానబెట్టిన శనగలు తినిపించండి. అలాగే పక్షులకు గింజలు లేదా నీరు పెట్టడం వల్ల కుంభరాశి వారికి పితృదోషాలు హరిస్తాయి. స్నేహితులారా, ఈ రోజున పవిత్రమైన రోజు కాబట్టి కొన్ని పనులు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఈ రోజున పొరపాటును కూడా ఎవరికి ఇంట్లో వాడే పుల్లటి వస్తువులు గాని, ఉప్పును గాని ఉచితంగా ఇవ్వకూడదు. ఈ రోజు లక్ష్మీ స్వరూపమైన పసుపును ఇతరులకు ఇవ్వడం వల్ల ఆర్థిక నష్టాలు వస్తాయి. ఈ రోజు ఎవరికి డబ్బును అప్పుగా ఇవ్వకూడదు. ఈ రోజు ఇచ్చిన అప్పు అంత
త్వరగా తిరిగి రాదు. పైగా ఆ ధనం వల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే వృద్ధులకు, మహిళలకు మరియు పారిశుద్ధ్య కార్మికులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవమానించకూడదు. వీరిని దైవ స్వరూపాలుగా భావిస్తారు కాబట్టి వీరికి సహాయం చేయడం వల్ల కుంభరాశి వారికి భగవంతుడెంతో ప్రసన్నుడవుతాడు. మీరు పని చేయడంలో ఆలస్యం, బద్ధకం చూపించకూడదు. ఒకవేళ మీరు మీ కర్మలు నిజాయితీ గల మనసుతో చేస్తే కుంభరాశి వారి ప్రత్యేక విజయాలు చాలా త్వరగా లభిస్తాయి. మీ మార్గంలో ఎన్నో విజయ అవకాశాలు ఇప్పుడు మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఈ సమయంలో మీరు మహిళలను పొరపాటును కూడా అవమానించకూడదు. ఒకవేళ మిమ్మల్ని అవమానించినా సరే మీరు భరించండి, కానీ ఏ మహిళను తిరస్కరించి అవమానించకండి. అది మీ పరీక్ష కావచ్చు కాబట్టి దాన్ని అలాగే చూడండి. మరియు డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు చాలా ఆలోచించి తీసుకోండి. ఏదైనా పెద్ద పెట్టుబడి పెట్టే ముందు ఎవరైనా అనుభవజ్ఞుడైన వ్యక్తి సలహా తీసుకోవడం అవసరం ఉంటుంది. చాలా ఆలోచించి ఏదైనా పెద్ద పెట్టుబడి పెట్టండి. అయితే ఇక్కడ నష్టం ఏమీ జరగదు, కానీ ఒకవేళ మీరు తప్పుడు పెట్టుబడి పెడితే మీకు నష్టం జరిగే కొన్ని సూచనలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఇక ఆరోగ్యం మరియు ప్రయాణాల విషయానికి వస్తే ఈ రోజున కుంభరాశి వారు కొన్ని కఠినమైన జాగ్రత్తలు పాటించక తప్పదు. గత కొన్ని రోజులుగా మిమ్మల్ని వేధిస్తున్న మానసిక ఆందోళన, నిద్రలేమి సమస్యలు ఈ రోజు సాయంత్రం తర్వాత క్రమంగా తగ్గుముఖం పడతాయి మరియు మానసిక ప్రశాంతత లభిస్తుంది. అయితే ఈ రోజు దూర ప్రయాణాలు చేసేటప్పుడు లేదా సొంతంగా వాహనాలు నడిపేటప్పుడు చాలా నిఘా ఉంచాలి. పరధ్యానంగా వాహనాలు నడపకూడదు. కంటి సమస్యలు లేదా కాళ్లకు సంబంధించి చిన్నపాటి నొప్పులు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆహార నియమాలు జాగ్రత్త వహించడం చాలా మంచిది. మరి స్నేహితులారా, ప్రయాణాల్లో ఉన్నప్పుడు విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండడం ఎంతో అవసరం. ఈ సమయంలో కుంభరాశి వారికి ఆదాయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఎలాంటి కొత్త అవకాశాలు వస్తాయంటే వాటి గురించి మీరు కల్లో కూడా ఎప్పుడు ఊహించి ఉండారు. మీ ఆదాయానికి కొత్త వనరులు ప్రారంభమవుతాయి. మీరు కేవలం నిజాయితీ గల మనసుతో కష్టపడుతూ ఉండాలి. ప్రయత్నాలు చేయడంలో వెనుకడుగు వేయకూడదు. ఈ సమయంలో మీ పనులు ఏవైనా ఆగిపోయి ఉంటే ఇప్పుడు వాటిలో వేగం వస్తుంది మరియు త్వరలోనే ఆ పనులు సంపూర్ణమై ముగిసిపోతాయి. ప్రేమికులకు ఈ సమయం చాలా బాగుంటుంది. ఒకవేళ మీ ప్రేమలో ఎలాంటి అడ్డంకులు అయినా వస్తూ ఉంటే ఇప్పుడు మీ ప్రేమ విజయవంతమవుతుంది. మీ ప్రేమలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి మరియు మీ ప్రేమకు దాని గమ్యం లభిస్తుంది. దాంపత్య జీవితంలో కూడా ఒకవేళ ఏవైనా ఇబ్బందులు ఉంటే, ఎలాంటి గొడవలు నడుస్తున్నా నెమ్మదిగా ఇవి ముగిసిపోతాయి. అయినా సరే మీరు మీ జీవిత భాగస్వామి మనసులోని మాటలను, భావాలను దృష్టిలో ఉంచుకొని ప్రవర్తించవలసి ఉంటుంది. లేదంటే మీరు మళ్లీ ఇబ్బందులు పడతారు. మరి స్నేహితులారా, ఈ రోజు మరియు ఈ విశేషమైన రోజున ఆవు పాలు లేదా పెరుగు పేదలకు ఖచ్చితంగా ఇవ్వండి. దీనితో పాటు తెల్లటి పువ్వులు, తెల్లటి బట్టలు మరియు స్వీట్లను పేదవారికి దానం చేయండి. దానితో పాటు లక్ష్మీ అష్టోత్తర పారాయణ కూడా ఖచ్చితంగా చేయండి. మీరు నిత్యం శివ పంచాక్షరి మంత్రం జపించాలి. ఎందుకంటే ఏ జనాలైతే పరమేశ్వరుడు, లక్ష్మీదేవి, కాళీమాతను పూజిస్తారో, ఆరాధిస్తారో వారికి ఎటువంటి గ్రహదోషాలు చుట్టుముట్టవు. కొన్ని ప్రత్యేక విషయాలు ఇందులో మీరు మీ మనసులో ఖచ్చితంగా ఉంచుకోవాలి. దీనివల్ల దైవం చాలా ప్రసన్నుడవుతాడు. శ్రద్ధగా వినండి. పేదలకు మరియు అవసరంలో ఉన్న వారికి సహాయం చేసే వారిపై దైవ ప్రత్యేక కృప ఉంటుంది. ఒకవేళ మీరు కూడా దైవానుగ్రహం కోరుకుంటే మీరు కూడా దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. అవసరంలో ఉన్న వారికి అన్నదానం మరియు మంచి బట్టలు నిజాయితీ గల మనసుతో దానం చేస్తూ ఉండాలి. ఏదైనా ఆవుకు రొట్టె మరియు పక్షులకు గింజలు వేయడం. దీనివల్ల గ్రహాల యొక్క క్రూర దృష్టి తొలగిపోయి చీమలకు పిండి లేదా చేపలకు ఆహారం వేయడం వల్ల ఉద్యోగంలో పురోగతి లభిస్తుంది. లక్ష్మీదేవి మరియు కాళీమాతకు ఎరుపు మరియు గులాబీ రంగు చాలా ఇష్టం. అమ్మవార్ల కృప పొందడం కోసం కుంభరాశి జాతకులు ఈ రోజున ఎరుపు లేదా గులాబీ రంగు బట్టలు ధరించండి. ఇక మనం మొదట్లో చెప్పుకున్న ఆ మహా రహస్య విషయానికొస్తే ఈ రోజున రాత్రి పడుకునే ముందు మీ ఇంటి ముఖద్వారం బయట కుడివైపున ఒక చిన్న ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి అందులో కొద్దిగా కుంకుమ వేయండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పడుతుంది. మీ ఇంట్లోకి ఎటువంటి నరగోస, నెగటివ్ శక్తులు ప్రవేశించలేవు. మరియు స్నేహితులారా, దైవానుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. మరియు కుంభరాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.